ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుడిచ్చిన సమయమున ఈరోజు మంచి విశ్రాంతి దినము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి ఈ యొక్క సాయంకాలము రెండో ఆరాధనగా మరి మనకు దేవుడిచ్చి ఉన్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ముంబై నగరంలో మన మధ్యలో ఉంటూ ఈ శాంతకుర్చి వేస్ట్ ఈ యొక్క శాంతకుర్చి స్కూల్లో మనకు దేవుడిచ్చిన ఈ స్థలమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి చాలా మంది స్థలాలు లేక బాధతో ఉంటున్నారు. కానీ దేవుని కృప, మనం ప్రార్థన చేసినప్పుడు విస్తారమైన స్థలమును మనకు దేవుడు ఇచ్చినాడు. ఆయనకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని సన్నిధిలో గడుపుచున్నామంటే అది దేవుని కృపనే. విశాలమైన స్థలమును దేవుడు మనకిచ్చినాడు. దీంట్లో ఆరాధన చేసుకునటానికి దేవుడు మనకిచ్చినాడు. దానిని బట్టి ఎంతో సంతోషపడుతున్నాను. మన బలము చేత కాదు, తెలివి చేత కాదు, జ్ఞానము చేత కాదు, ఆయన కృప చేతనే ఈ స్థలములో అడుగుపెట్టాం. ఓకే, మనమందరం కలిసి మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. కుడి వచ్చిన మీరందరూ తలలు వంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ సమయం అందు ప్రభువా, ఈ సాయంకాల సమయంలో తండ్రి మాకిచ్చిన సమయం బట్టి నీకు వందనాలు. ఈ సాయంత్రం 5 గంటల నుండి ప్రభువా 7:30 దాకా జరుగుతున్న ప్రార్థన అయా ఈ యొక్క కూడికను ప్రభు మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. ప్రతి ఆదివారమున తండ్రి మేము ఇక్కడ కలుసుకునటానికి కృప చూపినందుకు వందనాలు. నిబిడలుగా ప్రభు ఇంకా అనేకులకు తెలియపరిచినట్టు తండ్రి, అనేకులు మార్చబడినట్టు మరి సహాయం చేయండి తండ్రి. ఈ స్థలము ఇంకా అనేకులకు తెలియదు ప్రభువా. ఈ స్థలంకు వచ్చిన వారు దీవించబడాలి, ఆశీర్వదించబడాల, ప్రతిఫలాన్ని అనుభవించాలి తండ్రి. అయ్యా ఈరోజు కూడా నూతనంగా బిడలొచ్చుంటే తండ్రి, వారిని కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రారంభిస్తున్నాం. అయ్యాను తండ్రి, ఈ వాక్కును లైవ్లో మరి తండ్రి మాతో పాటు ఉండి వింటున్న బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు దీవించండి, ఆశీర్వదించండి. నీవిచ్చిన వాక్కును శ్రద్ధగా దాన్ని గ్రహించుటకు అయ్యా, నీవు మాట్లాడుతున్న ప్రతి మాట మేము ఆలోచించి దాని ప్రకారం నడిచేటి కృప మాకందరికి దయచేయండి తండ్రి. వినగల చెవులు, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయమని, నీ కృపతో నింపుమని, నీ ఆత్మను పొందుకొని ఈ స్థలమును విడిచి వెళ్ళిపోవాలి తండ్రి. నువ్విస్తున్న వాక్కును, నువ్విస్తున్న ఇటు ఆయా ఆత్మీయ ఆహారమును బట్టి నీకు వందనాలు. మా అందరితో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించమని, నన్ను నేను తగ్గించుకొని నేర్చే కృపను నాకు ఇవ్వమని, నీ కృపతో బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం ముందుకు సాగుతుంటున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యము నుండి రోమీయులకు రాసిన పత్రిక 12:17 వచనమును ధ్యానించుకుందాం. మీరందరూ బైబిల్ తీసినట్టయితే దేవుని యొక్క సన్నిధిలో, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి యుండుడి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, కీడుకు ప్రతి కీడు ఏ మనుషునికి చేయకూడదో
ఎందుకు చేయకూడదంటే ఈ లోకములో ప్రతివాడు ఒకరిని ఎడల ఒకడు ఎక్కువ ప్రయాసపడతాడు, వాడిని నాశనం చేయాలా. వాడు నన్ను ఈరోజు ఈ మాట అన్నాడు కాబట్టి వాడిని నాశనం చేయాలా అదే పట్టుదలతో పరిగెత్తుతుంది రోజు ప్రజలు. ఈ జనమంతా అంతే. రాజకీయం కానీ, రక్త సంబంధికులు కానీ, సమాజంలో ఫ్రెండ్స్ కానీ, నాకంటే ఎక్కువ సంపాదిస్తే వాని మీద ఏడవటం, వానికంటే ఎక్కువగా ఇల్లు కట్టుకుంటే, ఏదన్నా చేస్తే, మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ వాని మీద కోపం. అంటే ఒకప్పుడు మంచి స్నేహమే, ఒకప్పుడు మంచి అనుబంధమే, కానీ ఈరోజు కీడుకు మాలిపోతున్నారు. ఎందుకు ఈ కీడుకు మారుతున్నారు మనసులు? ఎందుకు ఈ సమాజంలో ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఎందుకు ఉండటం లేదు అంటే దేవుని ప్రేమ వారిలో కరువైపోయింది. ఏం కరువైంది? దేవుని ప్రేమ కరువైపోయింది. మీ జీవితంలో మంచి అనుభవంలోనికి వెళ్ళాలంటే నువ్వు పట్టుదలతో పరిగెత్తాలా, పట్టుదలతో పని చేయాలా. నువ్వు పైకి ఎదగాలంటే ఒక వ్యక్తి సంఘములో చాలా ప్రజలు వస్తున్నారంటే దానికి ఫలితం ఏంటిదంటే ప్రార్థన, పట్టుదల, సేవ, పరిచర్య. ఆయన మీద వేడుటం ఎందుకు? మనం ఒక మనిషి చాలా కష్టపడి పని చేసి ఎదుగుతుంటున్నాడు, నీవు అలాగ చేసడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎదిగేటి వాని మీద ఏడవటము, దుష్ట మాటలు చెప్పటము, వీటిని మానుకోవాలా. ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలుగా మనం ఏమి నేర్చుకుంటున్నామో దాని ప్రకారంగా నడవాలా. ఒకవేళ నీ కుటుంబంలో నేను నిందిస్తున్నారా, నీకు విలువ లేకుండా చేస్తున్నారా, వారి మీద నువ్వు మరలా తిరగపడకూడదని వాక్యము చెప్తుంటున్నది. నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారా, మాట్లాడితే వాడికి నువ్వు వ్యతిరేకంగా మాట ఇవ్వకూడదు, నీ తల వంచుకొని వెళ్ళిపోవాలా అని వాక్యం చెప్తుంటున్నది. ఈ రోజు వరకు మీలో ఎవరైనా అలా చేయగలిగారా? సాధ్యము కాని పని. రక్తం మండుతూ ఉంటది. ఎందుకంటే నన్ను ఎందుకు ఈ మాట అన్నాడు అని తిరిగి మాట అనడమే. తిరిగి మాట ఎంటనే ఇడిచిపెడతాం. ఎందుకంటే దేవుడు అలా ఇడిచిపెట్టలే, దేవుడు అలా మాట్లాడలేదు. ఆయనను ఎంతో మంది వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ తల వంచుకొని వెళ్ళాడు, విజయాన్ని సాధించాడు. హల్లెలూయా. ఈరోజు నీవు విజయాన్ని సాధించాలంటే, నీ జీవితం బాగుండాలంటే, నీ కుటుంబము మంచి పొజిషన్లో ఉండాలంటే తగ్గింపు చాలా అవసరము. హల్లెలూయా. ఎంత అవసరం అంటే నువ్వు తగ్గించుకున్నంత వరకు తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన ప్రేమ నీలో ఉండాలా. ఎందుకు ఈ మాట అన్నాడు? మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. ఎదట వాని గురించి నువ్వు నీ కొరకు వాడు మంచివాడని తెలుసుకోవాలంతే. ఎలాంటి వాడని తెలుసుకోవాలా? మంచివాడని తెలుసుకోవాలా. మంచివానివి కాదనుకో, వాని దృష్టిలో నువ్వు మంచివానివి కాని ఎడలా వాడు నిన్ను ఏలన చేస్తాడు, నీ పేరును నాశనం చేస్తాడు. మంచివాడిగా నువ్వు జీవించాలా. ఈరోజు సమాజం అట్లా లేదు. ఈరోజు సమాజం ఇంకొక రకంగా ఉంటున్నది. దేనికి? కీడుకు ప్రతి కీడు వెంటనే చేయాలని ఆలోచన. ఇంకా సంవత్సరం కానీ ఆ మాట
విడిచిపెట్టడు. ఈ నోటితో మాట్లాడిన మాటలు జాగ్రత్తగా వినండి. మాట్లాడిన వానికి జ్ఞాపకం ఉండదు కానీ విన్నవానికి జ్ఞాపకం ఉంటది. చెడు మాత్రము జ్ఞాపకం ఉంటది కానీ మంచి జ్ఞాపకము ఉండదు. మంచి ఎన్నో విన్నప్పటికీ జ్ఞాపకం ఉండదు. చెడు వేషణాలు, చెడు మాటలు జీవితాంతము జ్ఞాపకం ఉంటాయి. అంత సాఫ్ట్గా చేస్తారు, మెమరీని క్లీన్ చేసుకుని పెట్టుకుంటారు మాట కొరకు. అది ఎక్కడికి వెళ్ళిపోకూడదని. అలా మంచిదంటారా? చెడు వ్యసనాలను విడిచిపెట్టి మంచిటిని తీసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకములో ఒక మాట మిమ్మల్ని అడుగుతాను నేను. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే బలహీనంగా ఉన్నాడు. ఆయన కొరకు ఏం తీసుకుపోతాం మనము? మంచి మంచి పండ్లు తీసుకెళ్తాం, ఫలాలు తీసుకెళ్తాం, బ్రెడ్ తీసుకెళ్తాం, అన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాం. ఆయనకు దేని వలన ఈ వ్యాధి వచ్చిందని అడిగితే ఒకరంటారు తాగుబోతనం బట్టి, ఒకడంటాడు గుట్కలు తినడం బట్టి, ఒకడంటాడు ఆయన చేసే పని బాగుండదని అంటారు. అవన్నీ చెడు వ్యసనాల వలన ఆయన అనారోగ్యానికి గురైంటున్నాడు. కానీ వానితో పాటు ఉన్నవారు కూడా, వానితో పాటు తాగిన వారు కూడా, ఆ వ్యక్తితో జీవించిన వారు కూడా హాస్పిటల్ వెళ్తే ఏం తీసుకుపోతారు? పండ్లు తీసుకొని వెళ్తారు. అవునా కదా? మంచి పదార్థాలు తీసుకెళ్తారు తినటానికి. కానీ ఆ మనిషి తింటాడా? అప్పుడు తినలే. డాక్టర్ మందుల ద్వారానే బ్రతుకుతున్నాడు, గ్లూకోజ్ ద్వారానే బ్రతుకుతున్నాడు ఆయన. అది తీసుకపోయి ఏం పైన ఉన్నది? మంచిగా ఉన్నప్పుడు వాని చెడు వ్యసనాల నుండి తప్పిస్తే బాగుంటుండే. ఇప్పుడు ఆలోచించండి, విన్న మాటలను బట్టి మీరు మారితే బాగుంటుందా, చెడిపోతే బాగుంటుందా? అంటే నీవు పడిపోకముందే దేవుడు అంటున్నాడు, మనుషుల అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచించండి. నీ కొరకు అన్ని బాగు చేయాల. హాస్పిటల్కి వెళ్తారు, అన్ని పండ్ల పొలాలు ఇస్తారు, మళ్ళీ కిందికి వస్తారు. ఎవడం వల్ల వాడు వాళ్ళు అదే పాత జీవితం. తాగేటోడు తాగుతాడు, తినేటోడు తింటాడు, పిజ్జాలు తింటారు, బర్గర్ తింటాడు, ఏదో హానికరమైన అన్ని తింటారు. మంచి పదార్థాలు ఎవరికి తీసుకెళ్లారు? తినడానికి తీసుకెళ్లారు. హాస్పిటల్లో వాడు తినడు, బెడ్ మీద ఉన్నాడు. చేపులు, అరటి పండ్లు, అంగుర్లు అన్ని తీసుకెళ్లారు. ఆ వ్యక్తి తినడు. దేని వలన రోగి అయిందని తెలిసి కూడా వచ్చిన ఫ్రెండ్స్ కిందికి వచ్చి ఇష్టం వచ్చిన దాన్ని తిని శరీరానికి హాని చేసుకుంటున్నారు. ఎంతో మంది ఫ్రెండ్స్ కళ్ళ ముందు చనిపోయి బైక్ మీదకి వెళ్ళబడి యాక్సిడెంట్ అయి ఏదో ప్రాబ్లం ద్వారా చనిపోయినప్పటికీ నేను నా జీవితాన్ని సరిచేసుకుంటానని ఏ ఒక్క వ్యక్తి వాళ్ళ జీవితంలో ఆలోచించలేదు ఇప్పటి వరకు. ఆయన గతి ఆడికే ఉన్నది, వాడు చచ్చిపోయాడు, నేను చచ్చిపోతానా అనే ఒక పట్టుదల ఉన్నది వానికి. అలా కాకూడదు. మన ద్వారా తప్పు జరగద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. పాము పోతున్నది, దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. నాగుంబాములను తొక్కేదవని రాయబడి ఉన్నది. పాము పోతున్నది, పోయినప్పుడు దొక్కుతే అది కాటేస్తే దాని విషయం ఎక్కుతుందా? ఎక్కదా? ఎక్కుతుంది. మరి దేవుని వాక్యం ఎందుకు రాస్తున్నది తెలుసా? అనాలోచనగా నీకు తెలియకుండా దాని మీద కాలు పడ్డప్పుడు, అది కాటేసినప్పుడు నీకు హాని కలగదనున్నది.
జీవితంలో కొన్నిటిని జయించాలంటే తెలిసి కూడా తప్పు చేయద్దు. తెలియక తప్పు చేస్తే నిన్ను క్షమిస్తాడు దేవుడు, తెలిసి తప్పు చేస్తే క్షమించడు. అందును బట్టి దేవునితో యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు సైతానుగాడు వెళ్ళి, ఇదిగో ఈ పర్వతం మీదకి నిన్ను ఎక్కించి కింద పడేస్తాను, నేను ఈ దూతలు నిన్ను కాపాడతాయా అన్న. వాస్తవమే, కాపాడతాయి. దేవుడు కింద పడేస్తే, యేసు ప్రభు కింద దుంటే కాపాడరు. వేలాది సైన్యం దూతలు రావచ్చు ఆగ్రహిస్తే. కానీ ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను నీవు ఎరగవా అని అన్నాడు. ఎందుకంటే అన్ని నాకు తెలుసని మునిగిపోవటము తప్పు. దాన్ని గ్రహించి యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను అలా చెయ్యను అన్నాడు. ఎందుకు చెయ్యడనంటే ఆయన చూపెట్టడానికి రాలే. నా లైఫ్ ఇట్లుంటుంది అట్లుండో చూపెట్టడానికి రాలే. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందన్న చూపెట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది, నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు అనేది చూపెట్టడానికి వచ్చాడు. ఆయనను గణపరుచుకునటానికి రాలే, తండ్రిని గణపరచడానికి వచ్చాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? దేవుని వాక్యానుసారంగా నడవటానికి రావాల. నువ్వు దేవుని వాక్యానికి లోబడటానికి ఈ స్థలానికి రావాలా. నీ మనస్సును మార్చుకోవటానికి ఈ స్థలానికి రావాలా. నీ జీవితాన్ని బాగు చేసుకునటానికి ఈ స్థలానికి రావాలా. ఒకని మీద ఎడవకూడదు. నీ ఇంట్లో నీ కుటుంబముతో సమాధానము కలిగి ఉండవు. బాధ పెట్టద్దు ఒకరిని. బలహీనలకు గురి కాకూడదు. నీ మాటల వలన వాళ్ళు డిప్రెషన్లు పోకూడదు. నీ నాలుకతో మాట్లాడే ప్రతి మాట అది ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడాల. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట అంటాడు, ఏలైనగా ప్రభు దృష్టి యందు మంచిదే చేయాలని అంటున్నాడు. ఎందుకంటే మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచన చేసుకొని ఉండుము. దేనిని? ప్రభువైన యేసుక్రీస్తు నీకేం చెప్తుంటున్నాడు? మంచి చేయాలని చెప్తున్నాడు. మంచిది చేస్తే అప్పుడు నిన్ను ఆయన స్థానంలో నిన్ను చూసుకుంటాడు. ఆయన ఉన్న స్థానంలో నిన్ను ఉంచుకుంటాడు. ఈ లోకానుసారంగా జీవించకపోయే దేవుని బిడ్డ, ఈ లోకము నీ మీద ఏడ్చినా తిరిగి వారి మీద ఏ మాట కూడా అనకూడదు. ఏడ్చేవారు ఏడుస్తూనే ఉంటారు. నీ పనిని, నీ గురిని వెనుకకు తిరగకుండా వెళ్ళాలా. హల్లెలూయా. నాగలి దున్నేవాడిని చూస్తే 2 ఎడ్ల మధ్యలో నాగలి ఉంటుంది కాబట్టి అది కొంచెము రైట్ లెఫ్ట్ అయినా కానీ ఆ ఎడ్లకు హానికరం అవుతుంది. ఆ 2 ఎడ్ల కాళ్ళకు దెబ్బ తలగచ్చు. అందుకొరకే ఆ నాగలిని పట్టుకొని వాడు ముందును చూస్తూనే వెళుతాడు కానీ వెనుకకు తిరిగి ఎప్పుడు పని చేయడు. భూమిని ఛేదపరచాలంటే పరిగెత్తుకుంటూ ముందుకే చూసుకుంటూ నాగలి నడుపుతా ఉంటాడు, దున్నుతా ఉంటాడు భూమిని. నా దేవుడు అలాంటి వాడే. నా దేవుని మీద ఎంతో మంది నిందలు వేసినా ఆయన బెదిరించేవాడు కాదు, నిందించేవాడు కాదు. నువ్వు చనిపోయినాక తెలుస్తుంది నీ స్థానం ఎక్కడుందని. అప్పుడు చూస్తాడు ఆయన.
ఈరోజు ఎప్పటికప్పటి గొడవలు, భూముల వల్ల గొడవలు, ఇండ్ల వల్ల గొడవలు, జాబ్ వల్ల గొడవలు, ఎన్నో వల్ల గొడవలు అవుతాయి. కానీ మనం అలా ఉండద్దు. దేవుని బిడ్డలుగా మన జీవితం అలా ఉండకూడదు. మనం మంచి స్థానములో ఉండాలా, మంచి జ్ఞానము కలిగి ఉండాలా, దేవుని మాటలకు లోబడాలా, దేవుని వాక్యానుసారంగా నడవాలా. ఎందుకంటే 2 అధ్యాయాలలో అదే మాట అంటున్నాడు. మనుషుల దృష్టికి ఏది మంచిదో తెలుసుకొని చేయాలి. నా దృష్టిలో, నీ దృష్టిలో యేసు ప్రభు మంచివాడని తెలుసుకున్నావు కాబట్టి ఆయనను వెంబడిస్తే, ఆయన మాటకు లోబడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పనిని, ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వదిస్తూ ముందుకు సాగిస్తాడు. నమ్మండి, విశ్వసించండి, దేవుని వాక్యానుసారంగా నడవండి. రండి. ఒకవేళ ఈరోజు మీరు దేవుని సన్నిధికి రాలేదా, వచ్చే ఆదివారం నాడు సాయంత్రం 5 గంటలకే సంతకృషి వేస్ట్కు రండి. దేవుని యొక్క మాటలు వినండి, దేవుని మాటకు లోబడి నడవండి. ప్రతి ఒక్కరూ ఈ మాటలు వింటే మీరందరూ కలిసి లైవ్లో కానీ ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఈ మాటలు విన్న మీ అందరి ఎడల దేవుడి ఇటు వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడి నుంచి చూసినా ఈ లైవ్ మీ జీవితంలో బలమైన కార్యం దేవుడు చేయబోతుంటారు. అందరూ తలలు వంచి మోకరించండి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, మహిమగల దేవానికి వందనాలు, కృపగల దేవానికి స్తోత్రం తండ్రి. మేము నీ బిడ్డలం, నీ మాటకు లోబడగలుగుతున్నాం అయ్యా. ఈ లోకానుసారమైనట్టు కాకుండా తండ్రి నీ చిత్త ప్రకారం చేసే అటు కృప మాకు దయచేయండి తండ్రి. ఎందుకంటే ప్రభువా, మేము నీ దృష్టికి యోగ్యులముగా ఉండాలి తండ్రి. పరిశుద్ధుడా, కీడుకు ప్రతి కీడు ఎవరికి మేము చేయకూడదు తండ్రి. నీ ఆత్మతో నింపబడుతున్నాం ప్రభువా. ఈ రోజు నుండి ప్రభువా మంచి తీర్మానం తీసుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎక్కడి నుండి నీ బిడలించున్న వాళ్ళందరికీ మీ తోడు, మీ కాపుదల దయచేయండి. మరి పనులతో ఉండండి, రాకపోకలతో ఉండండి. ఇదిగో ప్రభు మా చర్చ్ మెంబర్స్ ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజు విన్న మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలించే అట్టి కృప దయచేయమని, నీ వచ్చే వరకు ప్రభు నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా ఉండే అట్టి కృప దయచేయమని వింటున్న ప్రతి ఒక్కరిని అయ్యా నా తండ్రి, ఈ యొక్క ఆదివారం నాడు నా తండ్రి విశ్రాంతి దినం రాలేని వారిని మళ్ళొచ్చి విశ్రాంతి దినం నాడు అనేకులతో మేము కలిసి ఆరాధించే అట్టి కృప మాకు అందరికీ దయచేయమని మా ప్రియ పరలోకపు తండ్రి క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా.